అప్రకటిత విద్యుత్ కోతలతో రైతులు అల్లాడిపోతున్నారని బీజేపీ నాయకులు కత్తి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవా భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీని విస్మరించిందన్నారు. 24 గంటలు కాదు కదా, కనీసం 8 గంటలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. రైతులు ఇదే విషయమై విద్యుత్ అధికారులను ప్రశ్నిస్తే ట్రిప్ అవుతుందని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆరోపించారు. ఇక కరెంట్ లేకపోవడంతో రైతులు తమ పంటలకు నీరు పెట్టలేకపోతున్నారని, ఫలితంగా ఎండిపోయి నష్టపోతున్నారని అన్నారు. ఇప్పటికైనా విద్యుత్ను సక్రమంగా అందించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలు ఎంత దారుణంగా ఉన్నాయి. 24 గంటలు విద్యుత్ ఇస్తామని చెప్పుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, జోగు రామన్న గారు, మీరు 8 నుంచి 10 గంటలు కూడా విద్యుత్ ఇస్తలేరు సరిగా. ట్రిప్ మా శనగ రైతులు, మా నీళ్లు పెట్టుకుంటున్న బోరు బావుల నుంచి నీళ్లు పెట్టుకుంటున్నటువంటి రైతులు, వాళ్ళ పంటలకు నీళ్లు పెట్టుకుంటున్నటువంటి రైతులు, వాళ్ళు ట్రిప్పు అవుతున్నదని, విద్యుత్ పోతున్నదని సబ్స్టేషన్లకు వెళ్ళి గొడవ చేస్తే, కంప్లైంట్ చేస్తే ట్రిప్ అవుతుంది, లైన్ ట్రిప్ అవుతుందని నిర్లక్ష్యమైనటువంటి సమాధానాలు ఇస్తున్నారు. జోగు రామన్న గారు ఒక ఎమ్మెల్యేగా రైతుల్ని, ప్రజల్ని మన కన్న బిడ్డల్లాగా చూసుకోవాలని తెలియదా మీకు? రైతన్నలని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం మీది 24 గంటలు ఉచిత విద్యుత్ 24 గంటల విద్యుత్ ఇస్తున్నటువంటి అంత అబద్ధము, బూటకము. 8 నుంచి 10 గంటలు కూడా ఇవ్వట్లేదు. శనగ పంట వేసుకుంటున్నటువంటి రైతులు పత్తికి తర్వాత మళ్ళీ ఒకసారి నీళ్ళు ఇచ్చుకోవాలనుకుంటున్నటువంటి